ఇండియా అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్యలో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది జరిగింది. ఉత్తరాఖండ్లో టూరిజం డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి $126.4 మిలియన్ యొక్క ఖర్చును చేయనున్నారు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియా వచ్చేసి ఎంత $126.4 మిలియన్ ఉత్తరాఖండ్లో టూరిజం పర్యాటక అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి చేశారు. సో దీనికి సంబంధించినటువంటి సైన్ వచ్చేసి 10th సెప్టెంబర్ 2025 రోజున అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ప్రధానంగా ఫోకస్ ఏరియాస్ ఎక్కడ ఉత్తరాఖండ్లోని టెహ్రీ లేక్ అదేవిధంగా టెహ్రీ గర్వాల్ డిస్టిక్ ఈ ప్లేసెస్లో ఎక్కువగా టూరిజంని డెవలప్ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? సస్టైనబుల్, ఇంక్లూజివ్ అండ్ క్లైమేట్ రెసిలియంట్ టూరిజంని ప్రమోట్ చేయాలి, డెవలప్ చేయాలి, జనరేట్ జాబ్స్ అండ్ డైవర్సిఫై రూరల్ ఇన్కమ్, అదేవిధంగా లోకల్ కెపాసిటీస్ ఫర్ డిజాస్టర్ అండ్ క్లైమేట్ రెసిలియన్స్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంటి? సపోర్ట్స్ నేషనల్ టూరిజం పాలసీ 2022, డిజిటల్ ఇండియా, స్వచ్ఛ భారత్కి ఈ బేసిక్గా ఈ అసిస్టెన్స్ అనేది సపోర్ట్ చేయనుంది. ప్రధానంగా వచ్చేసి ఉత్తరాఖండ్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు $126.4 మిలియన్ అనేది బేసిక్గా చేయనుంది.